నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి ప్రాణాలను కోల్పోయింది. ఔరంగాబాద్ వద్ద ఉన్న సులిం బంజన్ హిల్స్ పై కారును రివర్స్ తీయడం నేర్చుకుంటున్న ఆమె నేరుగా వెళ్లి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 23 ఏళ్ల శ్వేత దీపక్ సురేష్ మృతి చెందింది. నగరంలోని జీజీహెచ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో ఇటీవల న్యూరో సర్జరీ సేవలు ప్రారంభించామని, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలలో భాగంగా యూరాలజీ సేవలను అందిస్తున్నామని తెలిపారు. రేపు రెంజల్ మండల కేంద్రంలో గల శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న శ్రీ 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 పిట్ల కృష్ణ మహారాజ్ శ్రీ నర్రా ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ వెంకట శివకుమార్ తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో గల సబ్స్టేషన్ సంబంధించిన వినియోగదారులు తమ సమస్యలను తీర్చుకోవడానికి ఎస్పీ ఆదేశాల మేరకు దర్పల్లిలో సబ్స్టేషన్లో ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం నిర్వహించబడునని తెలిపారు. మాక్లూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ ప్రగతి ఆధ్వర్యంలో నోట్బుక్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, మండల పరిషత్ అధికారి క్రాంతి నిర్వహించారు. పలు ఎక్సైజ్ నేరాలలో 2023 ఎన్నికల ముందు పట్టుకున్న ద్విచక్ర వాహనాలను అధికారులు వేలం వేశారు. భీమ్గల్ నింబాచల క్షేత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు.